సాధారణంగా ఇప్పుడు ఆధునిక సమాజంలో కూడా ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తి అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఆ రోజుల్లోనే ఆ సమాఖ్య స్ఫూర్తికి ఒక రకంగా పునాది వేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంటే ఆయనకు అసలు ఎదురైనటువంటి పరిణామాల వల్ల దానికి వ్యతిరేకంగా పోరాడారంటారా? అదే గొప్ప విషయం. ఇప్పుడు ఒకటి, ప్రజలు ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రాజ్యాంగం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే, వివిధ రూపాల్లో చేతులు సంఖ్యలేస్తే ప్రజాస్వామ్యం ఉంది. 140 కోట్ల మంది ఆనాడు జనాభా 100 కోట్లు ఉండొచ్చు, 90 కోట్లు ఉండొచ్చు. 100 కోట్ల జనాభా ఉన్న దేశంలో, లేకపోతే 80 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో, ఇన్ని భాషలు ఉన్న దేశంలో ఢిల్లీలో కూర్చుని వాడట నిర్ణయిస్తారు మా ఊళ్ళో ఏం జరుగుతుందో. మాకు కదా బాధ్యత ఇచ్చింది. తప్పు చేస్తే ప్రజలు మళ్ళీ శిక్షించాల్సింది మమ్మల్ని కదా, దారిని పెట్టాల్సింది మమ్మల్ని కదా. మీరు ఎలా చేస్తారు, మీరు చేయలేకపోతే దేశం అధ్వానం అవుతుంది కదా. అక్కడి నుంచి వచ్చింది దానికదే పెద్ద రాజ్యాంగం తర్వాత వచ్చింది. అసలు ప్రజలు మా జీవితాల మీద మీ పెత్తనం ఏంటయ్యా, బోడ పెత్తనం, ఇంకా స్వతంత్రం ఏమిటన్న భావన నుంచి వచ్చింది. ఎందుకంటే రోజువారీ పరిపాలన చూశాను, ఏం చేసినా కూడా అడ్డంకులు ఉన్నాయి. అరే ప్రజలు మద్దతు ఇచ్చారు, ప్రజలకు చేయాల్సిన కనిపిస్తోంది. మన ఊళ్ళో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో సంగతి మనకు తెలుసు, ఢిల్లీ వాడు ఏంటని చెప్పి మన వచ్చింది. అలాగే డబ్బులు కానీ, మరి 350 ఉపయోగించే అధికారాన్ని దింపటం కానీ, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల మీద పూర్తిగా పెత్తనం పెట్టి దాన్ని ఉపయోగించి ఇక్కడ చీకాకులు కల్పించడం కానీ, కొన్ని సందర్భాల్లో చెప్పకూడని విషయాలు, కోర్టుల మీద కూడా వాళ్ళు జోక్యం చేసుకుని ఆ కోర్టుల ద్వారా ప్రతిపక్ష పార్టీలను ఇరుకుని పెట్టడం కానీ, ఇవన్నీ చూశారు. దాంతో ఆ ఫెడరలిజం అంటే ఏంటనేది అనుభవపూర్వకంగా తెలిసింది. కానీ ఈవేళ కూడా మీరు అన్నట్టుగా కొన్ని మాటలు ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పడం చాలా కష్టం. సమాఖ్య స్ఫూర్తి అనేది ఏం చెప్తాం ప్రజలకి. కానీ ఆనాడు 80ల దశకంలో, 40 ఏళ్ల క్రితం ఆయన ఇంత సంక్లిష్టమైన అంశానికి సామాన్య ప్రజల పరిభాషలో అర్థవంతంగా వాళ్ళకి చెప్పి, దేశంలో మహానాయకులందరినీ, ఇతర నాయకులందరినీ కూడా సమకాలీనులను కూర్చోబెట్టి ఆయన కేంద్ర బిందువు అయ్యే వాళ్ళందరికీ కూడా, జ్యోతిబాసు కావచ్చు, బిజు పట్నాయక్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, లేకపోతే మీకు రామకృష్ణ హెగ్డే కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫరూక్ అబ్దుల్లా కలిసి వచ్చారు, కొన్ని సందర్భాల్లో కలిసి రాలా రాజకీయ పరిస్థితులను బట్టి. ఎంజీఆర్ కలిసి రాలా ఆయన ఉన్నప్పుడు, అగైన్ రాజకీయ పరిస్థితులను బట్టి. కానీ మిగతా వాళ్ళంతా వీళ్ళందరినీ కలుపుకొని కాంక్లేవ్స్ అనేవారు ఆ రోజుల్లో. మరి మహాసభలు పెట్టి ఈ నాయకులకి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి ఆకర్షణ వల్ల మరి లక్షల మంది ఈ విషయం మీద హాజరయ్యేవాళ్ళు. ఎంత గొప్ప విషయం అది. సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల అధికారాల విషయం మీద 80ల దశకంలో సామాన్య ప్రజలకు అర్థమైన రీతిలో లక్షల మందిని సమావేశపరిచి కూర్చోబెట్టడం, ఆ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకురావడం, చివరికి మార్పుని సాధించడం. బహుశా దీర్ఘకాలంలో ఎన్టీ రామారావు గారి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కలికితుర ఏమిటంటే, దేశం మీద ప్రభావాన్ని, ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థని, సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనటువంటిది. అసాధారణమైన మార్పు కోసం ఆయన నాంది పలికారు. కొన్ని రంగాల్లో విజయం సాధించారు, కొన్ని రంగాల్లో ఇంకా సమయం ఆసన్నం కాల. ఇది లైసెన్స్ రాజ్యాన్ని ఆయన అంతం చేయలేకపోయాడు. ఆ తర్వాత రెండోసారి పవర్లోకి వచ్చే నాటికి 91లో మరి మన రాష్ట్రానికి చెందినటువంటి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కూర్చొని ఆపద్ధర్మం కొద్దీ సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన జీవితకాలంలో ఆయన